నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఆరుట్ల జానకి రెడ్డి గారు, ప్రొఫెసర్ సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్కారం అండి సార్. తెలంగాణలో కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ అందరికంటే ముందుగా 115 మందితో జంబో లిస్టు అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. కానీ ఈ లిస్టులో దాదాపు చాలామందికి బీఫామ్స్ ఇవ్వరు కేసీఆర్ ఎన్నికలు సమీపించిన దగ్గరలో అని చెప్పేసి. మీరేమంటారు, ఇస్తారు అందరికి బీఫామ్స్? మీరు అనే ఒక ప్రశ్నలో కొంత మీనింగ్ ఉందండి నరేష్ గారు. కేసీఆర్ గారు ఎలా ఉంటారంటే, మారుతున్న రాజకీయ ట్రెండ్ను బట్టి అతడు తన రాజకీయ సరళిని మార్చుకుంటాడు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, తర్వాత ఎలక్షన్ కమిషన్ డేట్ ప్రకటించిన తర్వాత ఈ పార్టీలలో సమీకరణాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్లోకి ఎంటర్ అవుతారు, షర్మిల గారు కూడా కాంగ్రెస్లోకి ఎంటర్ అవుతున్నారు, ఇట్లా సుధాకర్ రెడ్డి గారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఇట్లా రకరకాల రాజకీయ సమీకరణాలు తెలంగాణ రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన వ్యూహాన్ని అంత ఈజీగా బయటికి ఎక్స్ప్రెస్ చేయడు. ఏం చేస్తారంటే, పరిస్థితులకు అనుగుణంగా ఎవరికి బీఫామ్ ఇవ్వాలి, ఎవరికి సన్నిహితంగా మెలుగుతున్నారు అనే అంశం మీద అతడు దృష్టి పెడతాడు. కొంత సంకేతాలు సమీకరణాలు అయిన తర్వాత ఇటు ఎంఐఎంతో భాగస్వామ్యము, అటు భాజపాతో లోపాయికార ఒప్పందము జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఎటుబడి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి చాలా దూరంగా వెళ్ళగొట్టాలి, అది మళ్ళీ పవర్లోకి వస్తే తన కుర్చీకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ను దూరంగా పెట్టాలంటే ఇటు భాజపాతోని అటు ఎంఐఎంతోని పొత్తులలో భాగంగా, అలయన్స్లో భాగంగా ఇతను బీఫామ్లు ఇచ్చే క్రమంలో సడన్గా వేరే వాళ్ళను కూడా తెర మీదకి తెచ్చి, అందుకనే బీఫామ్లు అందరికీ ఇవ్వకపోవచ్చు అనే అటువంటి మీ యొక్క ప్రశ్నలో కొంతవరకు వాస్తవికత ఉండరాబోతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అంటే బీఫామ్ ఇచ్చే టైంలో అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రకటించిండు వాళ్ళ పేర్లు. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఎన్నికలు సమీపించిన తర్వాత అటు కాంగ్రెస్లో ఇటు బీజేపీలో సీట్లన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత బీఫామ్ ఇయ్యడు, అప్పుడు వాళ్ళకి వేరే పరిస్థితి లేక కంపల్సరీగా పార్టీకే పనిచేస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా సాగుతుంది సార్. అదే నా స్ట్రాటజీ కేసీఆర్ది. అది కూడా ఒక భాగమై ఉంటుంది నరేష్ గారు. ఇక అక్కడ మీరు చెప్పినట్టు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఇతర పార్టీలు తమ అభ్యర్థుల లిస్టులను అనౌన్స్ చేసి తమ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వీళ్ళే, రేపు కాంటెస్ట్ చేయబోతున్న అభ్యర్థులు వీళ్ళే అని వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఇక అక్కడ ఎటు పోలేని పరిస్థితులలో సచ్చుకుంటూ కేసీఆర్ వైపే ఉండాలి. ఒకవేళ మీరు అనుకున్నదే కంప్లీట్ సమయానుకూలంగా కూడా ఉండకపోవచ్చు. ఎట్లంటే రాని వాళ్ళు అప్పుడు కూడా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే మటుకు కేసీఆర్ వ్యూహానికి ప్రతి వ్యూహం కాదని ఎలా అనుకుంటాం నరేష్ గారు? ఇండిపెండెంట్గా కూడా తను రంగంలో నిలబడి నన్ను ఇంత మోసం చేస్తారా, మీరు ఎప్పుడో నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా లిస్టులో నా పేరు అన్ని పార్టీల కంటే ముందే ఈ భారత రాష్ట్ర సమితి పేరు ప్రకటించి నాకు బీఫామ్ అని చెప్పి ఆ నియోజకవర్గానికి వెళ్ళమని చెప్పి నేను పార్టీ ప్రచారంలో ప్రజలతోని సమీకరించుకుంటున్నటువంటి ఈ క్రమంలో మీరు సమీకరించుకున్న లెక్కల ప్రకారము ఇతను సరైన అభ్యర్థి కాడు, ఇతను గెలుపు గుర్రం కాదు బారాస తరఫున, అందుకని వేరే గెలుపు గుర్రాన్ని తెచ్చుకొని ఒక నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకపోతే అతను మళ్ళీ అక్కడ ఇండిపెండెంట్గా వేసి ఓట్లను నేను గెలవకున్నా పర్వాలేదు కానీ ఈయన చేసిన మోసానికి నేను ప్రతి మోసం చేయాలనే ఉద్దేశం మటుకు ఆల్రెడీ మినిస్టర్గా, ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళకి ఎందుకు ఉండదండి? ఈయనకు ఒక ట్రాజెడిక్ వే ఉంటే వాళ్ళకు కూడా ఉంటుంది అట్లా. సార్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఇలాగే అనిపిస్తుంది. మైనంపల్లి హనుమంతరావు అంటే ఆయన హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ అంటే మైండ్లో పెట్టుకొని బీఫామ్ ఇచ్చే టైంలో ఇవ్వడు, క్యాండిడేట్ని మార్చేస్తాడు, కొత్త క్యాండిడేట్ని ప్రకటిస్తారని చెప్పి ఒక రూమర్ కూడా అంటే మైనంపల్లి హనుమంతరావుకి ఆయనకు టికెట్ ఇవ్వరు, వేరే క్యాండిడేట్ కోసం సర్చ్ చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? ఇది వాస్తవిక రూపం దాల్చుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్ చాలా పక్కా చేసిండు హరీష్ రావు మీద. మళ్ళీ అట్లని కేసీఆర్ వ్యూహాలు ఎట్లుంటాయంటే తలక్రిందులు అవుతుంటాయి. అదే మైనంపల్లి అనంతరావును అత్తుకుంటాడు కూడా.
తన లక్ష్యాన్ని చేరుకోవడానికి బొంతు పురుగునైనా అత్తుకుంటా నేను అని ముద్దు పెట్టుకుంటున్నా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు, నరేష్ గారు మీరు చెప్పినట్టు ఆ పరిస్థితులకు అనుగుణంగా తన రంగును మార్చుకుంటాడు కేసీఆర్. ఎందుకు? ఎటుబడి తన ఫైనల్ లక్ష్యం ఏంటంటే తిరిగి మళ్ళీ నేనే అధికారంలోకి రావాలి. దానికి భాజపాను ఉపయోగించుకుంటా, ఎంఐఎం పార్టీని ఉపయోగించుకుంటూ ఎవరినైతే కాదని అన్నాడో పొమ్మన్నతన్నే మళ్ళీ రమ్మని కూడా అనే అవకాశాలు ఉంటాయి. అరే కేసీఆరే పిలిచిండుగా పోతే ఏందని మళ్ళా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మైనంపల్లి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కేసీఆర్ వ్యూహాలు ఆ విధంగా ఉండబోతున్నాయి. మనం గత 10 సంవత్సరాలు 9 సంవత్సరాలుగా చూస్తుంటే ఆయన వ్యూహాలు సర్టైనిటీ ఉండదు, అన్సర్టైనిటీ ఉంటుంది ఆయన వ్యూహాలలో. పరిస్థితులకు అనుగుణంగా సమయానుకూలంగా తన వ్యూహాన్ని మారుస్తూ ఉంటాడు కేసీఆర్ గారు. అది నరేష్ గారు. సో ఎట్లుంటుంది సార్ అవకాశం అంటే? పరిస్థితులకు అనుగుణంగా చూస్తాడన్నట్టు. ఎటుబడి నేను అధికారంలోకి రావాలి, ఇది 3rd టైము. ఈసారి మళ్ళీ బారాస పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చి హ్యాట్రిక్ సాధించి ఇక దమ్మున్న పార్టీ, దమ్మున్న వ్యక్తి ఈ కేసీఆరే ఈ తెలంగాణ రాజకీయ వ్యవస్థకు సరైనోడు అని అనిపించుకోవాలని కేసీఆర్కు బలంగా ఉందండి. ఆ యొక్క వ్యూహంలోనే తను చాలా చాలా ఆలోచనలు చేస్తున్నాడు. చాలామందితోని చాలా విషయాల మీద చర్చలు తీసుకుంటూ ఎట్లా ఉంటుంది మైనంపల్లి విషయంలో కావచ్చు, ఈరోజు ఇంకొకరి విషయంలో కావచ్చు, పొమ్మనొచ్చు రమ్మనొచ్చు, రమ్మన్న వ్యక్తిని పొమ్మనొచ్చు తీరం ముందు కూడా. ఎందుకంటే అతనికి ఇతర వ్యక్తికి మైనస్ అయితే ఏమనుకుంటాడనే విషయంతో సంబంధం లేదు. కేసీఆర్ గారి రాజకీయ 9 సంవత్సరాల అనుభవాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ నరేష్ గారు ఒకటి తేలుతుంది. తనకు లాభదాయకమైన, తన పార్టీకి ఒక గెలుపు గుర్రమైన ఒక ఎమ్మెల్యే టికెట్ సాధించే వ్యక్తి ఎవరా అని చూస్తాడు తప్ప ఇదివరకు ఇతను నాతో కలిసి వచ్చిండు, మన పార్టీకి ఇంత కృషి చేసిండు, ఇతన్ని ఏ విధంగా నేను పొమ్మంట అనే అంశం మీద అతడు కాన్సన్ట్రేషన్ చెయ్యడు. అతడు ఎంతసేపు తన స్వప్రయోజనమే చూస్తాడు తప్ప యువతలి వ్యక్తి యొక్క స్వప్రయోజనం అతనికి అప్రస్తుతము. అలా కేసీఆర్ ఈ తెలంగాణ రాజకీయ వ్యవస్థలో చక్రం తిప్పుతున్న విషయాన్ని గత 9 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఇప్పుడున్న వేవ్ ఎట్లా ఉంది సార్? ఏ పార్టీకి ఎక్కువ వేవ్ ఉందంటారు? ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ గత 9 సంవత్సరాలుగా కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పిదాలను చెప్పి ఇది కుటుంబ పాలన, ఎంతసేపు నిధులు నీళ్లు నియామకాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి నిధులంటే ఆయన తీసుకొచ్చిన మన రాజశేఖర రెడ్డి గారు తవ్విన కాలువలలో నీళ్ళు ఇస్తున్నాడు, వర్షాలు కూడా పడుతున్నాయి. ఇక నియామకాలు అయితే ఎక్కడో అరకొర నియామకాలు చేపట్టిండు. కానీ ఈరోజు యూనివర్సిటీలలో చాలామంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా, కాంట్రాక్ట్గా, లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. తర్వాత పార్ట్ టైం లెక్చరర్స్గా పనిచేస్తున్నారు తప్ప వాళ్ళని ఇంతవరకు వాళ్ళ సర్వీసును రెగ్యులరైజ్ చేయలేదు. మరి అదేవిధంగా అనేక కేవలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి 5,900 మందిని మాత్రమే అతను వాళ్ళ సర్వీసును క్రమబద్ధీకరించి పర్మనెంట్ చేసిండు. ఇక మిగతా చాలా సెక్టర్లలో ఉన్నారు. రోజు మనం ఉద్యమాలు చూస్తున్నాం నరేష్ గారు. ఈరోజు మీ మీడియా ద్వారా కూడా మీరు పరిశీలిస్తున్నారు. ఈరోజు ఏ సెక్టార్ను తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా కాంట్రాక్ట్ మొన్న 567 మంది సోషల్ అదేదైతే మన గురుకుల వ్యవస్థలో 567 మంది 16 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళ సర్వీసును క్రమబద్ధీకరించిండు. మరి అదేవిధంగా మరి యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లను ఎందుకు చేయడు, కాంట్రాక్ట్ లెక్చరర్లను ఎందుకు చేయడు? చాలా ఇదొక్క యూనివర్సిటీకి సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వ డిపార్ట్మెంట్లు దాదాపు 53-54 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేటువంటి దాదాపు 32,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళందరి సర్వీస్ను కూడా క్రమబద్ధీకరించి లేదా వాళ్ళ సర్వీస్ను రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరికీ మరి ఒక జీవితం మీద, ఒక జాబ్ మీద నమ్మకం కలిగించాల్సిన అవసరం ఆయనకున్నది. కానీ మరి ఆయనే లాస్ట్ వరకు ఎన్నికల షెడ్యూలు జమిలీ ఎన్నికలని కూడా అంటున్నారు నరేష్ గారు. మీ మీడియానే మరి ఇప్పుడు చెప్తున్నది విషయాన్ని మేము కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి కాబట్టి మీరు చెప్పినట్టు ఒకవేళ అందరి మనసు పొందితే, అందరినీ రెగ్యులరైజ్ చేసి అందరి ఉద్యోగాలకు కొంచెము భద్రత కల్పించితే
కాంగ్రెస్ పార్టీని నెక్స్ట్ కొంతమంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్నటువంటి నిరుద్యోగులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. మొన్ననే డిఎస్సి ప్రకటించిండు, 6,000 పోస్టులే ప్రకటించిండు. దాదాపు 20,000 పోస్టులు 13,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని మన స్వయాన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి హౌజ్లో కూడా ప్రకటించిండు, శాసనసభలో ప్రకటించిన ఆ ముఖ్యమంత్రి గారు నరేష్ గారు కేవలం 6,000 టీచర్ పోస్టులు ప్రకటిస్తే ఆ 20,000 మంది ఆ టెట్ క్వాలిఫై టీచర్ ట్రైనింగు, బీఈడీలు, హిందీ పండిట్ ట్రైనింగ్, ఉర్దూ పండిట్ ట్రైనింగు పూర్తి చేసుకొని వాళ్ళు ఎప్పుడా ఎన్నడా మీ యొక్క బిడ్డ గారికి, మీ యొక్క అల్లుడు గారికి, మీ కొడుకు గారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, తెలంగాణ తెచ్చుకొని మాకేం ప్రయోజనం అని నిరుద్యోగుల నుంచి బలమైన గొంతు వినిపిస్తుంది నరేష్ గారు. మీరు మీడియా ద్వారా రైట్ సార్. కాబట్టి దీని మీద మీరు అన్నట్టు కాంగ్రెస్ దీన్ని బాగా ఎన్కరేజ్ చేసుకుంటుంది. అదేవిధంగా భాజపా కూడా మళ్ళీ గొంతులో గొంతు కలిపి కొంత ఎన్కరేజ్ చేసుకుంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో అన్ని సీట్లు అన్నీ గెలిచి థర్డ్ టైం హ్యాట్రిక్ సాధించాలనేటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నల్లేరు మీద నడకే అని చెప్పడానికైతే నరేష్ గారు అంత ఈజీగా లేదు. రైట్ సార్ అని మేము అనుకుంటున్నాం. రైట్ సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి.